మన రాత రాసేదెవరు? మన దారి మార్చేది ఎవరు? కలలు మనవి, కష్టం కూడా మనదే, ఓటమి మనదే, గెలుపు మనదే. మన ప్రయత్నం, మన విజయం సాధించే వరకు ఉండాలి. అప్పుడే మన జీవితంలో తీపి పలుకులు ఉన్నప్పుడు చీమలు చేరినట్లుగా మన బంధువులు, స్నేహితులు అందరూ మన దగ్గరికి వస్తారు. ఒక చిన్న కథ చెబుతాను, వినండి. గద్ద జీవితంలో ఎంతో గొప్ప పక్షి కదా. దానికి ఒక చిన్న కథ ఉంది. చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనం గెలవాలి అంటే మనలో మార్పు తప్పకుండా రావాలి. అక్కడే ఆగిపోతే మనల్ని చూసి మనకే బోరు కొడుతుంది. ఇక సమాజం మనల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది ఏ కోడి పిల్లనో దేన్నో ఎత్తుకుపోయేలా కనిపిస్తుంది. కానీ దాని జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే మనిషి జీవితానికి ఒక స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ గద్దలో దాగి ఉంది. గద్ద యొక్క జీవితకాలం 70 సంవత్సరాలు. కానీ దానికి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పెరిగి వంకర్లు తిరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి కూడా సహకరించకుండా ఉంటాయి. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఆ కారణంగా అది ఆహారం తినడానికి కూడా వీలు పడదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువుగా ఉండి అది ఎగరడానికి కూడా వీలు పడలేనంత బరువుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గద్దకు రెండు దారులుంటాయి. ఒకటి ఆహారం కోసం ఎగరలేక చచ్చిపోవడం, రెండవది తనని తాను మార్చుకోవడం. గద్ద చాలా తెలివైనది, ధైర్యవంతురాలు. అందుకే రెండో దారినే ఎంచుకుంది. ఈ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఎత్తైన కొండలను చూసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. పెరిగిన ముక్కుకొనను కాలి గోళ్ల మధ్యలో పెట్టుకుని ఎంతో బాధను భరిస్తూ ముక్కును నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తరువాత ముక్కు మళ్ళీ పెరిగి కొత్తగా వచ్చి పొదునుగా పెరిగే వరకు అక్కడే ఉండిపోతుంది. పొదునుగా పెరిగిన ముక్కు అవసరానికి మించిన పెరిగిన గోళ్లను తీయడానికి ఉపయోగించుకుంటుంది. చూసారా, దాని ముక్కుతోనే దాని కాలి గోళ్లను కూడా అది తీసుకుంటుంది. అలా పెరిగిన కాలి గోడలను తీసుకున్న తరువాత మళ్ళీ ఆ గోళ్లు పెరిగిన తరువాత తన ఈకలను తానే పీకేసుకుంటుంది. అలా మళ్ళీ గ్రద్ద కొత్తగా జన్మెత్తినట్లే ఉంటుంది. బరువుగా ఉన్న తన రెక్కలను తీసి తేలికైన పోయిన తరువాత ముక్కు మళ్ళీ పొదునుగా మారుతుంది. గోళ్ళు చక్కగా పెరిగి పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. మనిషి జీవితం కూడా ఇంతే. మనిషి అన్నింటిలోనూ ఓడిపోవచ్చు, కానీ ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా గెలుపు ఉంటుంది. మన పోరాటం మనం ఇలా సాగిస్తూనే ఉండాలి. విజయానికి ఒక ఆలోచన అంటూ పెట్టుకుని దాని వెంటే ఉండాలి. మనం బాధలో ఉన్నప్పుడు ఎవ్వరూ రారు. ఎక్కడ సహాయం అడుగుతామో అని దూరంగా ఉంటారు. దగ్గర వాళ్ళు తప్పదు కాబట్టి మాట్లాడతారు. అలా కాదు, మనం ఏదైనా సాధించినట్లయితే మన చుట్టూ అందరూ ఉంటారు. బంధువులు, స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. అలాగా కష్టం వచ్చినప్పుడు దూరంగాను, ఆనందం ఉంచినప్పుడు అందరూ దగ్గరగాను ఉండటం ఈ సమాజానికి అలవాటైన మాటే కదా.